చర్యలు చేపడుతుంది. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ లాకప్ డెత్ విషయంలో సిబిఐ ఎంక్వైరీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది అని చెప్తా ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ ద్వారానే మాయం చేసినటువంటి సీసీ ఫుటేజీలు కానీ, హాస్పిటల్ దగ్గర తిప్పినా, లాడ్జీల దగ్గర తిప్పినా, రోడ్ల మీద తీసుకెళ్ళినా, బస్టాండ్లో అనాథ శవంగా మార్చినా, అనాథ శవం పేరు మీద క్రిమేషన్ చేసిన ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా బయటికి రావాలి. ఈ లాకప్ డెత్ వరకు ఉన్నటువంటి పెద్దల యొక్క హస్తాలన్నీ కూడా బయటికి రావాలి అని అంటే ఓన్లీ సిబిఐ ఎంక్వైరీ ద్వారానే ఇది సాధ్యపడుతుందని బలంగా నమ్మి ఇప్పటి వరకు కూడా అదే స్టాండ్తో మేము ఉన్నాము. ఈరోజు మెజిస్ట్రేట్ ఎంక్వైరీ ఆదేశించినప్పుడు కూడా ఇందులో అనేక విషయాలు పొందుపరిచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఈ విజయవాడ లాంటి నగరాల్లో సర్కారీ హత్య జరిగిందని చెప్పచ్చు. దీన్ని ఒక పోలీస్ స్టేషన్లో తల్లి వెళ్ళి 30-40 రోజుల పాటు తిరిగినప్పటికీ కూడా కనిపించకుండా మాయం చేసి శవాన్ని బూడిద చేసినటువంటి సంఘటనని ఎవరు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేకుండా ఉన్నారు. ప్రభుత్వం ఇంత పాశవికంగా చేస్తుందా, పోలీసులు ఇంత పాశవికంగా ఆలోచన చేస్తారా అని చెప్పండి. కాబట్టి దీనికి పూర్తి న్యాయం చేయాలంటే ఓన్లీ సిబిఐ ఎంక్వైరీ ద్వారానే ఇది సాధ్యపడుతుందని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, శ్రీ అంబటి రాంబాబు గారి యొక్క నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం ఈరోజు జరుగుతున్న మెజిస్టీరియల్ ఎంక్వైరీలో మా వాదనలను, మా అంశాలను లిఖితపూర్వకంగా వారికి అందజేయడం జరిగింది. వారు ఎండార్స్ చేస్తూ మాకు మళ్ళీ కాపీ ఇచ్చారు. కానీ ఇప్పుడే విష్ణు గారు చెప్పినట్లుగా ఈ ప్రభుత్వం దొడ్డిదారిన ఈ కేసుని ఒక్క నాగరాజునే బాధితుడిగా చేస్తూ ముగిస్తారేమో అనే అనుమానం బలంగా మా ఒక్క పార్టీకే కాదు, ఆ కుటుంబ సభ్యులకు మరియు ఇతర రాజకీయ వర్గాలకు, సామాన్య ప్రజలకు అనుమానం కలుగుతుంది. ఎందుకు అనుమానించాల్సి వస్తుంది అంటే, ఎట్టి పరిస్థితులలో వీడియో ఫుటేజ్ని బయటపెట్టి తీరాల్సిందే ఈ ప్రభుత్వం. ఒక్క పోలీస్ స్టేషన్లో వీడియో ఫుటేజ్ లేదని బొంకినంత మాత్రాన, అబద్ధాలు చెప్పినంత మాత్రాన, దాన్ని ఎలిమినేట్ చేసినంత మాత్రాన విజయవాడ అన్ని మార్గాలలో సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి. మార్కాపురం నుండి ఎన్ని గంటలకు తీసుకొచ్చారు, ఏ వీధుల్లో తెచ్చారు, ఏ రోడ్లలో తెచ్చారు, మొదటిసారిగా పోలీస్ స్టేషన్లు ఎక్కడికి తీసుకొచ్చారు, తెచ్చిన కానిస్టేబుల్ ఎవరు, తీసుకురామని ఆదేశాలు ఇచ్చింది ఎవరు, సిపి పరిధిలోనే ఆదేశాలు వచ్చినాయా, సిపికి డీజీపీ ఆదేశాలు ఇచ్చాడా, డీజీపీకి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారా, ఎవరు ఆదేశాలు ఇచ్చారనేది మా అందరికీ, రాష్ట్ర ప్రజలకు సుస్పష్టం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకు మేము ఇంత బలంగా ఈ అంశాన్ని ఈ ప్రజల దృష్టిలో తీసుకొస్తున్నామంటే, ఈ సాయి కృష్ణ కేసు ఈ రోజున వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రాని అనేకమైన ప్రభుత్వ హత్యలు జరుగుతున్నాయి. మీ అందరికీ తెలిసిన విధంగానే మా సోదరుడు కాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అదే పోలీస్ స్టేషన్లో, అదే సిఐ ద్వారా బాధితుడై. అది ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఉండినా ఈ రోజు వరకు కూడా ఆ కేసు మీద ఈ ప్రభుత్వం ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఓ పక్కనేమో సామాన్యమైన కేసులలో యూట్యూబర్లను ఊరు వాడా తిప్పుతూ కేసుల మీద కేసులు బనాయిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడటానికి రాష్ట్రంలో వీలు లేదనే కఠినమైన దుర్మార్గపు చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే, ఇంకో పక్కనేమో స్వయాన ఉప ముఖ్యమంత్రి దళిత హోంమంత్రి విఫలం చెందిందని స్టేట్మెంట్లు ఇస్తే, అదే నేను హోంమంత్రిని అయితే ఏ కేసునైనా తేలుస్తానన్న ఉప ముఖ్యమంత్రి గారు తన సొంత సామాజిక వర్గంలోని ఒక యువకుడు చనిపోతే దాని మీద ఈ రోజు వరకు ఉప ముఖ్యమంత్రి గారు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారని అడుగుతున్నాం. మీరు ఓపెన్గానే టాస్క్ ఫోర్స్ని పెట్టాను, ఎవరైనా టాస్క్ ఫోర్స్కి వినతి పత్రాలు ఇచ్చుకోవచ్చు అని చెప్పారు కదా. అసలు ఈ సాయికృష్ణ కేసుని మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోవటం లేదు? ఆ తల్లికి ఎందుకు న్యాయం చేయటం లేదు? చనిపోయిన బాడీ ఎక్కడుంది? ఆ బాడీ ఎవరైనా క్రిమేషన్ చేసి ఉంటే ఎందుకు చేశారు? ఎందుకు పోస్ట్ మార్టం నిర్వహించలేదు? ఇది సాయికృష్ణ కుటుంబానికో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికో సంబంధించిన అంశం కాదు. ఇది పూర్తిగా మానవ హక్కులకు సంబంధించిన అంశం, ఓ సామాన్యమైన కుటుంబానికి సంబంధించిన అంశం. అది కులానికి ముడిపెట్టో, పార్టీలకు ముడిపెట్టో నీరుగార్చాలనే కుటిల రాజకీయాలకు స్వస్తి పలకాలి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వమే హత్యాకాండాలు నిర్వహిస్తుంది, పోలీస్ స్టేషన్ని వాటికి కేంద్రంగా మార్చిందని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు లేవు.
అందుకనే విష్ణు గారు డిమాండ్ చేసినట్టు రాంబాబు గారి యొక్క పత్రంలో ఉన్న ప్రధానమైన డిమాండు ఈ కేసు మీద సిబిఐ ఎంక్వైరీ చేసి తీరాల్సిందే. సిట్ మీద మాకు నమ్మకం లేదు, ఇప్పుడు జరుగుతున్న లోపల తతంగం మీద మాకు నమ్మకం లేదు. కానీ చట్టాన్ని చట్టం ప్రకారంగా గౌరవించే మా పార్టీ ఓ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా ఈ రోజున మేము వచ్చాం, కలిసాం, మా వినతి పత్రాన్ని ఇచ్చాం. దాని మీద స్పందించమని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరే సార్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బృందం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారిని కలవటం జరిగింది. సాయి కృష్ణ లాకప్ డెత్ మీద మెజిస్టీరియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దాని ప్రకారం ఏమైనా వాస్తవాలు తెలిసున్నా, అనుమానాలున్నా వాటన్నిటినీ కూడా బహిరంగంగా వారి ముందు సమర్పించాలని, వారితో మాట్లాడాలని, విచారణలో పాల్గొవాలని పిలుపునిచ్చిన ధర్మిల మేమందరం ఒక రిప్రజెంటేషన్ ఆన్ రిటర్న్ ఒక రిప్రజెంటేషన్ తీసుకొని మాకు ఈ కేసు మీద ఉన్నటువంటి అభిప్రాయాలు, అనుమానాలు వీటన్నిటిని కూడా పొందుపరచి సమగ్రంగా వారికి ఆన్ రిటర్న్ ఇవ్వటం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇట్ ఈస్ ఎ సెన్సేషనల్ కేస్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ విజయవాడ. ఒక హృదయ విదారకమైనటువంటి హత్య. ఆ హత్య కూడా ఎక్కడ అంటే పోలీస్ స్టేషన్లో. ఎవరు చేశారా అంటే పోలీసులే చేశారు. రక్షక భట నిలయంలో ఒక కుర్రవాణ్ణి దారుణంగా హింసించి చంపారు అనేటువంటి ఆరోపణ. ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే, అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం, డెడ్ బాడీని కూడా మాయం చేశారు. ఇలాంటి సంఘటనలు నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు వస్తున్నాయి. నేను న్యాయవాదిగా పనిచేశాను. అనేకమైన లాకప్ డెత్తులు మనం చూసాం. పోలీసులు కొడితే చచ్చిపోయిన సందర్భాలు చూసాం. కానీ ఇంత భయంకరమైనటువంటి పోలీస్ హత్యని ఇంతవరకు చూడలేదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదేమంటే కొంతమంది ఏమంటారంటే వాడు రౌడీ అండి, వాడి మీద కేసులు ఉన్నాయండి, ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు. ఇది భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి బ్రతికేటటువంటి హక్కుకి భిన్నంగా జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటన మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. దీనిలో గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది జరిగిన తర్వాత దీన్ని భూస్థాపితం చేయటానికి అనేక చర్యలు తీసుకున్నారు. తీసుకొని చర్య అంటూ లేదు, అది బయటికి రానివ్వలేదు. ఎక్కడైతే డెడ్ బాడీ కనపడితే కేసు అవుతుందేమో డెడ్ బాడీని క్లోజ్ చేసేసేసి డెడ్ బాడీని భస్మం చేసేసారో లేకపోతే పాసేసారో తెలియదు. చివరికి తల్లి వెళ్ళి అడిగితే సమాధానం లేదు. చివరికి మీకు మనవి చేస్తున్నా, మే 28వ తారీఖున తల్లి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చింది. నా కొడుకుని పోలీసులు తీసుకొచ్చారు, ఇది మిస్టీరియస్గా ఉంది, లాకప్ డెత్ లాగా కనిపిస్తుంది అని ఇచ్చినా కూడా దాన్ని కూడా రిజిస్టర్ చేయలే. రిజిస్టర్ చేయకపోగా అక్కడి నుంచి జాగ్రత్త పడ్డారు. ఎవిడెన్స్ను తుడిచివేసే కార్యక్రమం పోలీసులు చేశారు. చివరికి ఎప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించారు. అమ్మా, నీకు జరిగిన అన్యాయం, నీ వెనుక మేము ఉంటాం అని చెప్పారు. ఇప్పుడు ఇది 18వ తారీఖున సాయంత్రం ఆ రాత్రి పిలిపించుకుని విజయలక్ష్మి గారి దగ్గర కంప్లైంట్ తీసుకుని అప్పుడు రిజిస్టర్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించకపోతే కేసు కూడా రిజిస్టర్ చేసేవాళ్ళు కాదు. అంతకుముందు హెబియస్ కార్పస్ ఆ తల్లి గారు వేసింది. దానికి ఏం చెప్పారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలా. వెతుకుతున్నామండి. ఎవరు చెప్పింది? పోలీసులే. వెతుకుతున్నామండి, టీములు వేశామండి. అప్పటికే చచ్చిపోయాడు, అప్పటికే బూడిదైపోయాడు. మే 15వ తారీఖున చెప్తున్నారు, జూన్ 15 అనుకుంటా, వెతుకుతున్నామండి అని. మేము అప్పుడే చెప్పాము. నేను మొత్తం ఎంక్వైరీ చేశా,
వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ తల్లితో మాట్లాడా, వాళ్ళ మేనమామలతో మాట్లాడా. ఉన్న సమాచారం మేరకు నేను చెప్పింది ఏంటంటే, ఆ రోజునే చెప్పా, చంపేశారు, బూడిద చేశారు, దొరకదు, కేసు మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్పిన తర్వాత, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించిన తర్వాత యాక్షన్లోకి వచ్చారు. ఎంత దుర్మార్గం అండి! యాక్షన్లోకి వచ్చారు, సరే సిట్టు వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏం చేస్తుంది? ఎంత విచిత్రం! అసలు ఈ చట్ట సమాజంలో జరుగుతుందా? మీరు ఇంతకుముందు చూశారు, చట్టంతో చెలగాటం అనే ఒక సినిమా వచ్చింది. చట్టంతో చెలగాటం ఆడుతున్నారు పోలీసులు. సీసీ కెమెరాలు కనపడవు, తీసేశారు సీసీ కెమెరాలు. అంతేకాదు, నాగరాజు సెల్ ఫోన్ తీసుకోలేదు, కానిస్టేబుల్స్ని అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళు లొంగిపోయారు, చేశారు, అది వేరే విషయం. వాళ్ళ సెల్ ఫోన్లు సీజ్ చేశారా అని ఎవరిని అడుగుతారేమోనని వాళ్ళ సెల్ ఫోన్లు అంట ఆర్థిక ఇబ్బందుల వల్ల నాగపూర్లో అమ్ముకున్నారంట. ఎన్ని జోకులు వేస్తారా? పోలీసు వారి జోకులు వేసే కార్యక్రమం ఏంటి? ఆర్థిక ఇబ్బందుల వల్ల అంటే వాటిల్లోకి వెళితే వాస్తవాలు బయటకు వస్తాయి. వాటిల్లోకి వెళితే ఎక్కడ ఏం జరిగింది క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్గా అర్థం కాకోకుండా వేరే కథ రాయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వం, సిట్టు. నేను మరొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నా. దీనిలో సిఐ నాగరాజు, ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్, అతను ఒక్కడే బాధ్యుడు కాదు. కానీ అతన్నే పెట్టేయాలి, క్లోజ్ చేసేయాలనుకుంటున్నారు. అతను ఒక 4-5 కానిస్టేబుల్ పెట్టేసి ఎత్తేద్దాం కేసు అనుకుంటున్నారు. కాదు, దీనిలో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. మీ ఇంకో విషయం తెలుసా? 19వ తారీఖున కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే 107/26 అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తే పోలీస్ స్టేషన్ ఏం దొరకలేదంట. నిన్న మొన్న దొరికిందంట బూడిద, ఎముకలంట. అంటే పోలీస్ స్టేషన్లో కాల్చేసాడని నాగరాజు మీద నెట్టేద్దాం అనుకుంటున్నారు. ఒక నాగరాజునే ముద్దాయం చేసేద్దాం అనుకుంటున్నారు. అక్కడ దొరికిందంట, అప్పుడు దాకా దొరకలేదంట. కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెతకలేదు, ఇప్పుడు ఎక్కడో తీసుకొచ్చి పెట్టారు. నేను ఆరోపణ చేస్తున్నా, కాదని చెప్తానండి. ఎక్కడో తగలేస్తే అక్కడికి వెళ్ళి ఆ బూడిద, ఆ ఎముకలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. పోలీస్ స్టేషన్ పైన పెట్టారంట. అంటే అక్కడ తగలేసాడని అర్థం ఏంటిది? ఎంత గ్లేరింగ్గా తప్పులు చేస్తున్నారు. ఒక వాస్తవాన్ని కప్పిపుచ్చేటప్పుడు అనేకమైన తప్పులు చేస్తారు. నేను మనవి చేస్తున్నా, ఇందులో మోస్ట్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, మీరు తప్పు చేస్తున్నారు. వాస్తవాలను బయటికి తీసుకురాకోకుండా కొన్ని వాస్తవాలను బయటికి తీసుకొచ్చి నాగరాజుని ఇరికించేసి నాగరాజుతో కథ సమాప్తం చేయాలనుకుంటున్నారు. దీనిలో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. కొన్ని వార్తలు వింటుంటే నిజమో కాదో సిట్ చెప్పాలా. అసలు పోలీస్ స్టేషన్లో కొట్టలేదంట, హోటల్ తీసుకెళ్ళి కొట్టారంట, మరో చోట కొట్టారంట, తీసుకెళ్ళి బూడిద చేశారంట. అది మేము చెప్పిందాక బూడిద చేశారని మొట్టమొదటిగా మా చెవులకు వస్తే మేమేం చెప్పాము. బూడి చేసిన మాట నిజమే కదా. ఎముకలు తీసుకొచ్చి పెట్టారు పోలీస్ స్టేషన్ పైన, 4 ఎముకలు. అవి మరి నిజంగా అవి మరి సాయికృష్ణవో కావో సరే డిఎన్ఏ టెస్ట్లో తెలుస్తుంది. డిఎన్ఏ టెస్ట్లో కూడా తెలియకోకుండా మసిపూసి మారేడుకాయ చేసి మొత్తం టోటల్గా ఉన్న ఎవిడెన్స్ని రూయిన్ చేసేయాలని చెప్పి పైనుంచి కింది దాకా ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మెజిస్ట్రేరియల్ ఎంక్వైరీ చేశారు. నిజానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల. మెజిస్ట్రేరియల్ ఎంక్వైరీలో ఏమీ రాదు. మెజిస్ట్రేరియల్ ఎంక్వైరీ ఇప్పుడు వేయాలి, దెబ్బలు తగిలినప్పుడు, వాడు బతుకున్నప్పుడు వేయాలి. పోలీస్ స్టేషన్లో డెత్ జరిగితే మెజిస్ట్రేరియల్ ఎంక్వైరీ కాదు, మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రభుత్వం వేస్తున్నటువంటి నాటకం జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇవ్వాలా. అంతేకాదు, సిబిఐ ఎంక్వైరీ కావాలి అని ఆ తల్లి రోధిస్తూ కోర్టులో పిటిషన్ వేసింది. హెబియస్ కార్పస్ పిటిషన్లో అడిషనల్ పిటిషన్. అక్కడ నుంచి తంతు మొదలెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఆమెని మోసం చేయడానికి, ఆమెని బలవంతం చేయడానికి ఆమె మీద ప్రెషర్స్ బిల్డప్ చేస్తున్నారు. వదిలేమ్మా, తీసేసుకో పిటిషన్, తీసేసుకోకపోతే కొంపలు మునిగిపోతాయి, ప్రభుత్వాలు పడిపోతాయి, దీనిలో వాస్తవాలు బయటకు వస్తాయని ప్రెషర్ చేస్తున్నారు. ఐ నో దాట్. సరే, ఆ ప్రెషర్ తట్టుకుంటారా లేదా వీ విల్ సీ లేటర్. ఏవి తట్టుకున్నా లేకపోయినా ఇది ఆ తల్లి బాధే కాదు, సమాజపు బాధ. ఒక వ్యక్తిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో చంపేసి బూడిద చేసి మాయం చేయాలనేటువంటి ప్రయత్నం, కేసుని క్లోజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమాజానికి చాలా ప్రమాదకరం. కాబట్టి పౌర హక్కుల వాళ్ళు బయలుదేరారు, వచ్చారు చాలామంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెల్లించి మాట్లాడుతున్నాం, వదిలిపెట్టాం. మేము కూడా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి మేము కూడా పిలిచివేస్తాం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో.
కాబట్టి అసలు ఇప్పుడైనా సరే ఒక స్టేట్లో ఒక డెత్ జరిగితే ఒకసారి ఇప్పుడు ఎవరైనా పోలీస్ స్టేషన్లో జరిగి కస్టోడియల్ డెత్ జరిగితే ఆ రాష్ట్రంలో పోలీసులు అసలు ఇంటర్ఫీర్ కాకూడదు. ఇంటర్ఫీర్ అయితే అవుట్ కేసు. సిబిఐ రావాలా, లేకపోతే జ్యుడిషియల్ అథారిటీ రావాలా, సిట్టింగ్ జడ్జి రావాలా. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇది చాలా కేసుల్లో చాలా కోర్టులు చెప్పాయి, అయ్యా మీ రాష్ట్రంలో పోలీసులు చంపితే పోలీసుల చేత విచారణ చేయించమాకండి, సిబిఐతో విచారణ చేయించండి అని కూడా చెప్పినటువంటి సందర్భం. అదేమంటే అనకూడదు కానీ పొలిటిక్స్ మాట్లాడటం కరెక్ట్ కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటారు సిఐ కాపే బాధితుడు కాపే, కొట్టే కేసు. ఇద్దరు కాపులేనంట, వాళ్ళు చంపుకున్నారు, వదిలేయమంటావా ఇన్న చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాలే. మసిబూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పొలిటికల్గా కూడా దీన్ని తొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సరే, చాలామంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, సరే అన్నీ కూడా ఆడి జోలికి నేను వెళ్ళదలుచుకోవాలి. ఎందుకంటే ఇది ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇప్పుడు జరగనటువంటి సంఘటన. దీన్ని ఇలాగే భూస్థాపితం చేస్తే చాలా ప్రమాదం సమాజానికి. దీన్ని వెలుగులోకి రావాలి. తమిళనాడులో మదురై కోర్టులో ఏ విధంగా తీర్పిచ్చారో దీనిలో వాస్తవంగా పాల్గొన్న అందరికీ కూడా ఉరి శిక్షలు పడేంత వరకు కూడా సమాజం తరపున మనం పోరాడవలసినటువంటి బాధ్యత ఉందని మేము భావిస్తున్నాం. ఒక పైనుంచి నొక్కేస్తున్నారు ఐపీఎస్ ఆఫీసర్లు, సిట్టు, వీళ్ళందరూ నొక్కేస్తున్నారు. ఇది ధర్మం కాదు. మీకు ఆ ఉసురు తగులుతుంది, ఆ తల్లి యొక్క ఉసురు తగులుతుంది. వాస్తవాలు బయటకు తీసుకురావడానికి, సమాజానికి చెప్పడానికి, న్యాయస్థానానికి చెప్పడానికి మీరు ప్రయత్నం చేయాలి. అనేకమైన గ్లేరింగ్ మిస్టేక్స్ మీరు చేశారు ఇప్పుడు దాకా. ఆమె 28వ తారీఖున ఇస్తే కేసు రిజిస్టర్ చేయలేదు, మళ్ళీ పిలిపించుకుని కేసు రిజిస్టర్ చేశారు. ఆ రోజునే కేసు రిజిస్టర్ చేసినట్టయితే వాస్తవాలు బయటకు వచ్చాయి. అంతకుముందే వెళ్ళి ఆపినట్టయితే అతను మరణించేవాడు కాదు. ఈ మరణం వెనుక మిస్టరీ ఉంది. కేవలం ఒక రౌడీ షీటర్ను, ఒక కేసులో ఉన్నవాడినో తీసుకొచ్చి చచ్చేదాకా కొడతారని ఎవడన్నా? ఒక గంజాయి కేసు కొడతారు చచ్చేదాకా కొట్టారు అంటే దీనిలో మిస్టరీ ఉంది. దీనిలో ఏదో పెద్ద హస్తం ఉంది. ఆ హస్తాన్ని కాపాడటానికి నాగరాజును బలి చేసే కార్యక్రమం. వాడు కాపే వీడు కాపే కొడే కేసు. నాగరాజు అనే వ్యక్తి యొక్క పాత్ర లేదని నేను, అతని పాత్ర చాలా తక్కువగా ఉన్నట్టుగా నాకు సమాచారం. అసలు పెద్దలు పాత్ర ఉంది, మిస్టరీ ఉంది. దాన్ని కప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నాగరాజు కూడా భయపడతాడు. విన్నారా విచిత్రం? సిఐ నాగరాజు కూడా భయపడుతున్నా అంట. రిటర్న్గా ఇచ్చాడు, అయ్యా నన్ను పోలీసులు హ్యాండ్ ఓవర్ చేస్తే నన్ను కొడతాడు అంట, చంపేస్తారంట. అంటే అతను కూడా చంపేసి అవుట్ అయిపోయింది. ఆ కాపు తెచ్చాడు, ఈ కాపు తెచ్చాడు, తీసేయి కేసు అంటాడు చంద్రబాబు. అనేది నన్ను చంపేస్తారని కస్టడీలో ఉన్నటువంటి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్, సిఐ, నేరారోపణలో ఉన్న వ్యక్తి పోలీసులను చూసి భయపడేటువంటి పరిస్థితికి వచ్చిందంటే అతని మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఒప్పుకో నాగరాజు, నువ్వు ఒప్పుకో, అందరం వదిలేద్దాం, మీ కానిస్టేబుల్ నలుగురు కలిసి ఒప్పేసుకోండి, తూతుమందం చేసేద్దాం, కేసు క్లోజ్ చేసేద్దాం అని ఎక్కడో ఒత్తిడి ఉంది పోలీస్ ఆఫీసర్లో, అధికారుల్లో. కాదా చెప్పమంటున్నా. దీనికి జ్యుడిషియల్ విచారణ జరగాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి, జడ్జి చేత జరగాలి. జరిగినప్పుడు మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయి. అలా వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ తల్లిని కూడా పోరాటం చేయమని అడుగుతాం. పాప మన మీద ఒత్తిళ్ళు ఉన్నాయి, వాళ్ళ మీద చాలా బాధాకరమైనటువంటి ఒత్తిళ్లే కాక భయపెట్టేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం, అది పోలీసు యంత్రాంగం, అది పెద్ద పెద్ద ఆఫీసర్లు, పాప స్మాల్ ఫ్యామిలీ. మేమేదో అండగా ఉన్నాం కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది, లేకపోతే తూతు మంత్రం అయిపోయింది పాటికి అనేది కూడా దగ్గర చెప్పదలుచుకున్నాం. మెజిస్ట్రియల్ విచారణ వల్ల ఏ వాస్తవాలు బయటకు రావు. అయినా కూడా చట్టాన్ని గౌరవిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఈ విచారణలో తూతు మంత్రం ఏమీ రాదు, సిట్టు విచారణ కూడా ఏమీ రాదు. సిట్టు విచారణ ఏం జరుగుతుందంటే ఉన్నటువంటి ఆధారాలను తుడిచిపెట్టి వక్ర మార్గంలో పెట్టే కార్యక్రమం చేస్తుంది. ఎక్కడో వెళ్ళిపోయినటువంటి డెడ్ బాడీ యొక్క ఎముకలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పైన పెట్టి ఇక్కడే తగలేసాను నాగరాజుని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ఘోరం, అన్యాయం. నేను చెప్తున్నా, నాగరాజుకి అన్యాయం జరిగినా కూడా ఒప్పుకోం. నాగరాజు దీనిలో పాత్ర ఉంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఎవరండి తీసుకొచ్చింది? టాస్క్ ఫోర్స్ కదా. అసలు టాస్క్ ఫోర్స్ చంపేసి నాగరాజు మీద పడుతుందని అనేటువంటి అపవాదు కూడా ఉంది. టాస్క్ ఫోర్స్ చంపేసిన తర్వాత అది నాగరాజు మీద నెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఉంది. వాళ్ళ
కాబట్టి ఈ వాస్తవాలు బయటకు రావాలి. నిజమైన దోషులు, నిజమైనటువంటి కిల్లర్సు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు తమిళనాడులో శిక్ష పడ్డట్టుగా పడాలని